ఆడపిల్ల పుట్టిందని అత్తారింటి వారు వేధిస్తున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కంచెంచర్ల మండలం కీసరకు చెందినటువంటి చిల్లా వంశీకృష్ణకు 2023లో తెలంగాణ ఎర్రిపాలెం మండలం తెల్లపాడు గ్రామానికి చెందినటువంటి హరిప్రియతో వివాహం జరిగింది. 11 నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మొదలయ్యాయి. వంశీకృష్ణ అతని తమ్ముడు విజయకృష్ణ హరిప్రియను డబ్బులు తీసుకురావాలి అంటూ వేధిస్తున్నారు. తమ్ముడు కానిస్టేబుల్ ఎవరూ ఏమీ చేయలేరు అంటూ హరిప్రియను బెదిరిస్తూ వంశీకృష్ణ వేధిస్తున్నాడు. కానిస్టేబుల్ అయినటువంటి విజయకృష్ణ భర్తను కలవకుండా అడ్డుకుంటున్నాడని హరిప్రియ ఆరోపించింది. చూద్దామని పిల్లని చూద్దామని వెళ్తే నేను తీసుకెళ్ళి మా ఇంటికి రావద్దని వంశీ కేశగ్రామంలోని చిల్లా వెంకటరామ కుమారుడు వంశీకృష్ణకి ఇచ్చారు. పెళ్ళైన తర్వాత నెలకి కళ్యాణ డబ్బులు ఇవ్వమని వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ విజయకృష్ణ ఇవ్వమనంటే మేము అమ్మోళ్ళు ఇవ్వలేదని దొంగతనం చేస్తా అని సంవత్సరానికి నా మీద దొంగతనం వేసి డెలివరీ అయిన తర్వాత 11 నెలలు నన్ను మా ఇంట్లోనే ఉంచారు. ఆడపిల్లని తీసుకొచ్చుకోకుండా అక్కడే ఉంచి నన్ను దొంగ అని మా ఆయనతో నన్ను కలవనీయకుండా అక్కడే ఉంచారు. పంచాయతీలు పెట్టి తీసుకొచ్చుకొని 18 రోజుల నుంచి ఇంట్లో నన్ను టార్చర్. హరిప్రియ మాది కేసర గ్రామం. అది పెళ్ళైన నెలకే మా మరిది కానిస్టేబుల్ ₹1,00,000 కళ్యాణ డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టారు. ఇవ్వలేదని నీ మీద దొంగతనం వేస్తా అని సంవత్సరానికి నా మీద దొంగతనం వేసి మా ఆయనకి నాకు గొడవ పెడుతున్నారు. అత్త మామ మరిది ముగ్గురు కలిసి నన్ను బాగా వేధిస్తున్నారు. ఆ అబ్బాయి కానిస్టేబుల్ అని పవర్ చూపించి నన్ను బాగా ఇంట్లో ఇబ్బంది పెడతాను. విజయకృష్ణ ఇప్పుడు వచ్చాయిలు చేస్తాను. ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని వాళ్ళ అత్త మామ నన్ను మా ఆయనతో అన్నీ లేనిపోయి నేను చెప్పి కొట్టిస్తున్నాను నన్ను ఇంట్లో. మా తను తీసుకెళ్ళటానికని మా తమ్ముడు వస్తే మా తమ్ముడు ఫ్రెండ్ని కొట్టారు. నా మీద అన్ని లేనిపోయి నిందలేస్తున్నాను. మా మరిది నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. అదేమంటే కానిస్టేబుల్ అని నన్ను ఏం చేయలేదు అన్నట్టుగా నన్ను ఇబ్బంది పెడతాను. కేసర చిల్ల వంశీకృష్ణకి ఇచ్చాం. మక్కనే ఇచ్చిన కాడ నుంచి వేధిస్తూ ఉన్నాడు. ఒక 1 మంత్ కాడ నుంచి పెళ్ళైన 1 మంత్ కాడ నుంచి 23 మే 23 ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇవ్వాలని అప్పుడు వేధించారు. తర్వాత ఒక ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ వేధిస్తాను. 11 నెలలు తీసుకోకుండా మా ఇంట్లోనే ఉంచారు. దొంగతనం మీదేశారు. మళ్ళీ పూసలని వేసిన కాడ నుంచి మా దగ్గర పంచాయతీలకు వచ్చారు. మా ఇంటికి వచ్చి నా కాళ్ళతో పట్టుకొని నన్ను బాగా కొట్టాలని చూశారు. మళ్ళీ వాళ్ళ ఊరు నిన్న అక్కడ కొట్టారని నేను వస్తే అక్కడ కూడా మా నన్ను నా ఫ్రెండ్ని కొట్టారు. కొట్టిన కాడ నుంచి మళ్ళీ కేసు పెట్టాం. కేశగ్రామంలోని చిల్లా వెంకటరామ కుమారుడు వంశీకృష్ణ